నా కన్నీటి గాథ నేను ఎవరికి చెప్పుకోవాలి? నేను మోసపోయిన వ్యక్తినని మీలో కొంతమంది ఏడుస్తున్నారు. నేను విడనాడబడిన వ్యక్తినని కొందరు ఏడుస్తున్నారు. నేను తల్లిదండ్రులు లేని అనాథ బిడ్డనని కొంతమంది ఏడుస్తున్నారు. నేను ఎంత ప్రయాసపడినా నా ప్రయాసకు తగిన ప్రతిఫలం లేదు. నా కష్టాలతో నేల పాలవుతుంది, మోసగాళ్ళు పాలైపోయింది. నాకు తెలివి ఎక్కువ లేకపోవటం వల్లే కదా, అందరిలో ఉన్న కుయుక్తి నాకు తెలియకపోవటం వల్లే కదా, ఎదుటి వ్యక్తి మోసగాడని నేను గ్రహించలేకపోవటం వల్లే కదా నేను మోసపోయానని నీ కష్టము పరులు పాలైపోయి మోసగాళ్లు పాలై అబద్ధికులు పాలవటం వలన ఏడ్చిన రోజులు ఎన్నో ఉన్నాయి. నీ స్వయం కృప అపరాధమని నీ ఇంట్లో కూడా నీవేం చేదరించుకున్నారు. నువ్వే తెచ్చుకున్నావు. మేము గద్దించాం, మేము ఎన్నోసార్లు చెప్పాం, వద్దన్నాం, చెయ్యొద్దన్నాం, ఆ పెళ్లి చేసుకోవద్దన్నాం, వాళ్ళకి అప్పివద్దన్నాం, తొందరపడొద్దన్నాం, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పాం. అయినా నీకు నువ్వుగానే వెళ్ళి ఇవన్నీ కొని తెచ్చుకున్నావు. ఇంక మాకేం సంబంధం లేదు. నీకు నువ్వుగా నిర్ణయం తీసుకుని వెళ్ళిపోయావుగా, వెళ్ళిపో. నీకు నువ్వుగానే అన్ని ఆలోచనలతో బయటకు వెళ్ళిపోయావు కదా, వెళ్ళిపో. మా ఆలోచనలకు విలువ ఇవ్వలేదు నువ్వు. నీ చావు నువ్వు చావని నిన్ను వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరో కాదు, నీ రక్త సంబంధులే, నీ కుటుంబీకులే అయి ఉంటారు. దేవుని బిడ్డ, ఇలా ఎన్నో స్థితులు నిన్ను తోసివేశాయి. నోట్లో నుంచి ఉమ్ము వేస్తే అది కనబడకుండా నేలపాలైనట్లుగా ఎన్నెన్నో విషయాల్లో ఎన్నో రీతిలుగా నువ్వు తోయబడ్డావు, నిర్లక్ష్యం చేయబడ్డావు, అవమానపరచబడ్డావు, మోసగించబడ్డావు, కొట్టబడ్డావు. ఎన్నో రకాలుగా జీవితంలో అప్ అండ్ డౌన్స్, లోయలు ఎత్తులు చూస్తూ గాయపరచబడిన హృదయంతో నువ్వు వెళ్తూ ఉండగా ఎవరూ నిన్ను సేద తీర్చకపోయినా, ఎవరూ నిన్ను ఆదరించకపోయినా, ఎవరూ నీ మొర ఆలకించకపోయినా నువ్వు యేసయ్యా అని పిలవగానే నీ బాధంతా నా బాధే అని నీ దేవుడు తన బిడ్డగా నిన్ను స్వీకరించాడు. నీ చింతంతా నా చింతే, నీ అవమానం నాకు అప్పగించు, నీ కష్టం నాకు అప్పగించు, నీ నింద నాకు అప్పగించు. నీలో ఏమి వ్యర్థమైనవి ఉన్నాయో అవి కూడా నాకు ఇచ్చేసి, నీ పనులు భారం నాకు అప్పగించు, నీ ప్రయాస నాకు అప్పగించు, నీ శత్రువులు నాకు అప్పగించు, నీ విరోధులు నాకు అప్పగించు. నువ్వు ఏ విషయంలో దుఃఖపడుతున్నా నాకు అప్పగించు, నీ భార్యాభర్తల మధ్యలో ఉన్న సమస్యలు నాకు అప్పగించు. సంతానం లేదంటే అది నా సన్నిధికి వచ్చి ప్రార్థన చేయడమే అప్పగించడం నాకు అప్పగించు. నీ చింత యావత్తు నా మీద మోపు, నేను నీ కొరకు చింతిస్తున్నా. మనకు ఒక శుభవార్త, మన కొరకు చింతించే దేవుడు ఉన్నాడు, మన కొరకు ఆలోచించే దేవుడు ఉన్నాడు, కన్నీటి బాష్పాలు తుడిచే జాలి గల దేవుడు ఉన్నాడు. నిన్ను హక్కును చేర్చుకొని నిన్ను ఉన్నతమైన శిఖరానికి తీసుకుని వెళ్లే నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా.